కనిపించిందా, కల్వకుర్తి కనిపించిందా, నెట్టెంపాడు కనిపించిందా, కోయిల్ సాగర్ కనిపించిందా, ఎస్ఎల్బిసి కనిపించిందా? మరి మొన్న పాలమూరు జిల్లా ప్రాజెక్ట్స్, నల్గొండ జిల్లా ప్రాజెక్ట్స్ గురించి అంత వరి అయితే మాట్లాడింది కదా చంద్రశేఖరరావు గారు. మరి మీకు అంత వరి ఉన్నప్పుడు 2015లో మీరు వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు 299 టీఎంసీ తీసుకుంటున్నప్పుడు నాకు ఇంకా ఈ ప్రాజెక్టులకు నీళ్లు కావాలని చెప్పి మీరు ఎందుకు ఎక్కువ అడగలే? నెక్స్ట్ ఇది పోనీ ఇంకో మాట ఏమంటారంటే, ఎప్పుడు కూడా చంద్రశేఖరరావు గారు కానీ వారి పార్టీ వాళ్ళు కానీ, మేము ఒక్క సంవత్సరానికే ఒప్పుకున్నాం 299 టీఎంసీ. కరెక్టే, 2015లో మీరు సంతకం చేసినప్పుడు ఒక్క సంవత్సరానికనే ఒప్పుకున్నారు, సంతకం చేసినారు. ఇందులో ఎవరు అబద్ధం ఆడాల్సింది లేదు, దానిలో కూడా అదే ఉంది. 2016లో ఏం చేసినారు? ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది, ఉమాభారతి గారి నేతృత్వంలో అయింది. ఆమె చైర్మన్, జలశక్తి మినిస్టర్ గారు. మెంబర్స్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, అప్పుడు మన చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు. వాళ్ళ ముగ్గురు సంతకాలతోటి వెళ్ళిన మీటింగ్ మినిట్స్ ఇవి. అజెండా పాయింట్ నెంబర్ 2 చూడండి. మళ్ళొక సంవత్సరానికి కూడా ఇంతకు ముందు అగ్రిమెంట్ ఒప్పుకుంటున్నాము, సంతకాలు చేసినారు, ఇంకో సంవత్సరానికి ఒప్పుకున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత చూడండి, ఫస్ట్ మీటింగ్ చెప్పిన, సెకండ్ మీటింగ్ చెప్పిన తర్వాత 2020లో ఆ తర్వాత కొనసాగింపుగా ప్రతి సంవత్సరం కొనసాగించుకుంటూ ఎవరెవరు అటెండ్ అయినారు, ఏ మీటింగ్లు అటెండ్ అయినారు, ఎవరు సంతకం చేసిండ్రు చెప్తున్నా. అక్కడ నేను చెప్పే ప్రతి దానికి కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్, సైన్డ్ డాక్యుమెంట్స్ తోటి ఆ కోట్ చేస్తూ డేట్స్, ఎవరి సంతకాలు ఉన్నాయో చెప్తున్నా మీకు. ఎందుకంటే ఈ ప్రాసెస్లో నేను ఉన్నా కాబట్టి నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రతి సంవత్సరం పెంచుతూ పోయాను. చివరికి 2020లో అసలు మొత్తం ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా మేము 299 జాలని సంతకాలు చేసాం. మరి అక్కడ సంతకాలు చేసి 299కి ఆ 299 టీఎంసీలో ఈ పాలమూరు ప్రాజెక్టులు, నల్గొండ ప్రాజెక్ట్స్ మీరు ఇంక్లూడ్ చేయకుండా మీరు ఏ విధంగా ఈ నీళ్లు సరిపోతాయి అనుకో 299 సంతకం చేసిండ్రు? నెక్స్ట్ ఇక్కడ చూడండి, 261.7 టీఎంసీ నీళ్లు ఈ ప్రాజెక్ట్స్కి మనకు అవసరం ఉండే. ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఇంతకుముందు డిపిఆర్లు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో డిపిఆర్లు, అది మన ఫీజిబిలిటీ రిపోర్ట్ అనో లేకపోతే గవర్నమెంట్ ఆర్డర్సో, అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్సో, శాంక్షన్సో ఏ ఒకటి ఉన్న ప్రాజెక్టులే ఇవన్నీ. ఎస్ఎల్బిసి ఎప్పటి నుంచి ఉన్నది? 1996 నుంచి ఉన్నది, 2004 నుంచి ఉన్నది. ఆ ప్లానింగ్ 96 లైన్ 2004లో స్టార్ట్ చేసిండ్రు. మీరు చూడండి, శ్రీశైలం ఎడవ కాలువ ఎస్ఎల్బిసి 40 టీఎంసీ, కల్వకుర్తి 53 టీఎంసీ, నెట్టెంపాడు 25.4, పాలమూరు రంగారెడ్డి 90, డిండి 30, కోయిల్ సాగర్ 3.3, నికర జలాల ఆధారంగా బీమా 20. అందుకే ఆ బీమా 20 ఆల్రెడీ ఎలొకేట్ చేసిండ్రు కాబట్టి అవి తీసేస్తే 244.8 టీఎంసీ. మరి 299 కాకుండా ఈ 241 అడుగుండాల్సింది నువ్వు. అడిగితే అప్పుడు తెలంగాణ ప్రజలు మెచ్చుకునేటోళ్ళు. ఇప్పుడు 2 రోజుల క్రితం వచ్చి అప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడకుండా ఈ ప్రాజెక్ట్స్ గురించి ఇప్పుడు చెప్పడం వల్ల లాభం లేదు. ఇప్పటికి కూడా యాజ్ ఆన్ టుడే ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి కన్స్ట్రక్షన్ చేసి నీళ్ళు ఇస్తున్నామని వాళ్ళు చెప్పినా లీగల్లీ దే ఆర్ నాట్ కరెక్ట్ ప్రాజెక్ట్స్. వాటర్ ఎలకేషన్ ట్రిబ్యునల్ ఇవ్వాల్సిందే, అది మనం తెచ్చుకోవాల్సిందే, అప్పుడే లీగల్ కరెక్ట్ అయితే. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, 299 టీఎంసీ ఏదైతే తెచ్చుకున్నామో మనము, పోనీ ఆ 299 టీఎంసీని కరెక్ట్గా వాడుకున్నామా? గత 10 ఏళ్లలో మీరు చూస్తే సంవత్సరం వైజ్ ఇచ్చిన నెంబర్స్ అక్కడ నేను ఒక్క సంవత్సరంలో కూడా 299 టచ్ కాలే. అంటే మన ప్రాజెక్ట్స్ ఏవైతే మనం కంప్లీట్ చేసినామని చెప్పినామో, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఇవన్నీ కూడా వాటి డిస్ట్రిబ్యూటరీస్ కాకుండా ఇప్పుడు కొత్త ఫ్యాషన్ స్టార్ట్ అయింది కంట్రీలో. ఇంతకుముందు నాగార్జున సాగర్ కట్టినప్పుడు, శ్రీశైలం కట్టినప్పుడు, లేకపోతే బాక్రానంగల్ కట్టినప్పుడు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కంట్రీలో కట్టినప్పుడు కెనాల్స్తో పాటు సబ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీస్, మొత్తము కమాండ్ ఏరియా డెవలప్మెంట్ మొత్తం చేసేటోళ్ళు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ, చివరి ఆయకట్టు రైతుకు, 1 ఎకరం ఉన్న రైతుకు కూడా నీళ్ళు పోయేటి. అప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు రిజర్వాయర్ కట్టడము, గేట్లు ఎరెక్ట్ చేయడము, మోటార్లు పెట్టడము, కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేయడం అయిపోయింది అనడం. కెనాళ్ళు ఉండవు, డిస్ట్రిబ్యూటర్స్ ఉండవు, కాడా వర్క్స్ ఉండవు, ఏది ఉండదు. సో అవి లేకపోబట్టే కదా ఇప్పుడు కనీసం 299 టీఎంసీ కూడా వాడుకోని పరిస్థితి. అంటే ఎలక్షన్స్ రాగానే అయిపోయింది అని కొబ్బరికాయ కొట్టడము, దాన్ని ఆన్ చేయడం, మోటార్లు ఆన్ చేయడము, మోటార్లు ఆన్ చేసి స్టార్ట్ చేసిన ఒక ఫీలింగ్ ఇవ్వడం ప్రజలకు, 1 ఎకరా కూడా నీళ్లు పోకపోవడం. ఇది పరిస్థితి మన రాష్ట్రంలో. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూసినాము, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకు న్యాయం జరిగిన పరిస్థితి. నెక్స్ట్
కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించింది. కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చింది రిస్ట్రిక్టివ్ ఉంది, మనకు నీళ్ళు వచ్చేటట్లేవు, అంతకు ముందున్న కేటాయింపులో ముట్టుకోవద్దని ఉంది. బాగా ఆలోచించి ఇంతకుముందు ప్రాజెక్ట్ వైజ్ ఎలకేషన్ ముట్టుకోవద్దని ఉంది, కానీ ఎన్ బ్లాక్ ఎలకేషన్ ముట్టుకోవద్దని లేదు ఎక్కడ. అందుకని ఎన్ బ్లాక్గా ఒక స్టేట్కు ఇచ్చింది బచావా ట్రిబ్యునల్ అనే ఒక క్లాజ్ని తీసుకొని నెక్స్ట్ ఈ గెజెట్ ఆఫ్ ఇండియా మేము 6 అక్టోబర్ 2023కి ఇచ్చినాం.